గుచ్చి గుచ్చి చంపమాకు హొయిలా అంటూ సూపర్ సినిమాలో తన అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది హీరోయిన్ ఆయేషా టాకియా. పూరి జగన్నాథ్ ఆయేషా టాకియా అందాలను చూపించిన విధానానికి చాలామంది కుర్రాళ్లకు ఈ భామ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఆయేషా టాకియా వాల్పేపర్లకు పెచ్చ క్రేజ్ ఉండేది కూడా. సూపర్ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయకపోయినప్పటికీ హిందీలో 20 సినిమాల వరకు నటించింది. పోకిరి రీమేక్గా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన వాంటెడ్ మూవీలో ఆయేషా టాకియానే హీరోయిన్. 2011లో చివరిగా రణ్ విజయ్ సింగ్తో మోడ్ అనే సినిమాలో నటించిన ఆయేషా టాకియా ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. 2012లో సుర్క్షేత్ర అనే టెలివిజన్ మ్యూజిక్ షోకి హోస్ట్గా చేసిన ఆయేషా ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 38 ఏళ్ల ఆయేషా టాకియా అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకుంది. దీంతో ఆయేషా టాకియా తాజా లుక్స్పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. సర్జరీ చేయించుకుని అందంగా ఉన్న ముఖాన్ని చెడగొట్టుకుందంటూ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసింది ఆయేషా టాకియా. ఇంతకుముందు శ్రీదేవి, రాఖీ సావంత్ కూడా ఇలాగే ముఖానికి సర్జరీ చేయించుకుని ఉన్న అందాన్ని పోగొట్టుకుని ట్రోలింగ్ ఫేస్ చేశారు. 2009లో ఫర్హాన్ ఆజ్మీని వివాహం చేసుకున్న ఆయేషా టాకియా 2013లో ఓ బాబుకి జన్మనిచ్చింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్న ఆయేషా దానికోసమే సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆది సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఆయేషా టాకియానే అనుకున్నారు. అయితే డైరెక్టర్ వివి వినాయక్ సోదరికి ఆయేషా టాకియా నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టులోకి కీర్తి చావ్లా వచ్చింది.